16th స్టేట్ వచ్చేసరికి అస్సాం. అస్సాంకి నిక్ నేమ్ ఏమంటామంటే గేట్వే టు నార్త్ ఈస్ట్ ఇండియా అంటాం. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాలి అంటే మనం ఎంటర్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని మనం సిలిగురి పాస్ అని విన్నాం. సిలిగురి పాస్ తర్వాత మనం వెళ్ళాల్సిన స్టేట్ ఏంటిదంటే అస్సాం. స్టేట్స్కి ఎంటర్ అయ్యే వే ఇదే కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే గేట్వే టు నార్త్ ఈస్ట్ ఇండియా అని పిలుస్తాం. వచ్చేసరికి డిస్పూర్. బోర్డర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ బౌండరీస్ వచ్చేసరికి భూటాన్ అండ్ బంగ్లాదేశ్. ఇదేమో బంగ్లాదేశ్, దీన్నేమో భూటాన్ అన్నాం. ఈ రెండింటితో బంగ్లాదేశ్ భూటాన్తో ఇంటర్నేషనల్ బౌండరీస్ కలిగి ఉంది. బ్రహ్మపుత్ర రివర్ లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం. అస్సాంకి బ్రహ్మపుత్ర అనేది లైఫ్ లైన్ అనమాట. అంటే ఈ రివర్ లేకపోతే అస్సాంకి వాటర్ లేవని అర్థం. మానస్ సరోవర్ దగ్గర నుంచి వచ్చిన రివర్ పూర్వాంచల్ రేంజెస్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వెళ్తుంది అనమాట ఈ రివర్ బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర సుబన్సిరి ఒకటి, మానస్, దిబాంగ్ సరికి సుబన్సిరి, మానస్, దిబాంగ్ రివర్స్ ఆఫ్ అస్సాం. సుబన్సిరి, మానస్, దిబాంగ్, కొపిలి. ఐలాండ్ వచ్చేసరికి మజులీ ఐలాండ్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న అస్సాంలో ఉంటుంది అనమాట. దీన్ని మనం వరల్డ్స్ లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ అంటాం. రివరిన్ ఐలాండ్ అంటే మీనింగ్ ఏంటంటే రివర్ ద్వారా ఫామ్ అయిన ఐలాండ్. ఏదైనా ఒక ల్యాండ్ చుట్టూరు 4 sides కవర్డ్ విత్ వాటర్ ఇస్ నోన్ యాజ్ ఐలాండ్. ఈ ఐలాండ్ 4 sides వాటర్తో ఉంటుంది రివర్తో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమని పిలిచామంటే వరల్డ్స్ లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ అన్న మజులీ. ఇది ఏ స్టేట్లో ఉంటుందంటే అస్సాం. లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాలో లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని దేని పిలుస్తామంటే అస్సాంని పిలుస్తాం. మినరల్స్ వచ్చేసరికి పెట్రోలియం ఎక్కువ దొరుకుతుంది అనమాట. పెట్రోలియం ఎక్కడ దొరుకుతుంది అంటే దిగ్బాయ్. ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ అనమాట దిగ్బాయ్ అనేది. గ్యాసెస్ అండ్ కోల్ కూడా ఈ మినరల్స్ అస్సాంలో దొరుకుతాయి. నేషనల్ పార్క్ అస్సాంలోకి వచ్చేసరికి నేషనల్ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఫేమస్ కన్జర్వేటివ్ యానిమల్ వచ్చేసరికి వన్ హార్న్ రైనోసర్స్ని ఇక్కడ వరకు కన్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత నేను చెప్పాను మానస్ రివర్తో ఫామ్ అయిన నేషనల్ పార్క్ని మానస్ నేషనల్ పార్క్, ఆరెంజ్ నేషనల్ పార్క్, నెమ్రీ నేషనల్ పార్క్, ఈ 4 నేషనల్ పార్క్స్ అస్సాంలో ఉంటాయి. కామాఖ్య టెంపుల్ మనకున్న శక్తిపీఠాస్ మొత్తం 51 శక్తిపీఠాస్లో కామాఖ్య అనే టెంపుల్ ఉందన్నమాట. ఈ కామాఖ్య టెంపుల్ అస్సాంలోనే ఉంది. శివసాగర్ అహోమ్ డైనాస్టీకి సంబంధించిన మాన్యుమెంట్స్లో శివసాగర్ అనేది ఒకటి ఉంది. అస్సాంలో ప్రవహిస్తున్న రివర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఆన్ అస్సాం ఇస్ నోన్ యాజ్ బ్రహ్మపుత్ర పైన ఉన్న నేషనల్ వాటర్వే 2 అనేది బ్రహ్మపుత్ర రివర్ పైన ఉందన్నమాట. 17th స్టేట్ త్రిపుర. అగర్తల. బోర్డర్ కంట్రీస్ వచ్చేసరికి బంగ్లాదేశ్. 3 sides త్రిపుర వచ్చేసరికి 3 sides ఒకే కంట్రీతో బౌండరీ షేర్ అయి ఉంటాయి అన్నమాట. ఏ కంట్రీతో అంటే బంగ్లాదేశ్తో. మన ఇండియాతో ఉన్న స్టేట్స్తో బౌండరీస్ వచ్చేసరికి మిజోరాం అండ్ అస్సాం. అక్కడ ఉన్న టెరైన్ అంటే ల్యాండ్ ఫామ్ అని అర్థం. ల్యాండ్ ఫామ్ ఎలా ఉంటుందంటే హిల్లీ అండ్ ఫారెస్టెడ్ పార్ట్స్ ఆఫ్ పూర్వాంచల్ రేంజెస్. అంటే మీనింగ్ ఏంటంటే పూర్వాంచల్ రేంజెస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లాస్ట్గా ఉండే హిల్స్ని మనం పూర్వాంచల్ రేంజెస్ అంటాం. హిమాలయాస్ యొక్క పార్ట్సే అనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లాస్ట్కి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి కింద వరకు ఉన్న హిల్స్ అన్నిటిని మనం పూర్వాంచల్ రేంజెస్ అంటాం. హిల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని హిల్లీ అన్నాం. హిల్స్ ఉన్న చోట హిల్లీ దగ్గర మౌంటైన్ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ కూడా ఇక్కడ ఉండే టెరైన్ అనమాట. టెరైన్ అంటే ల్యాండ్ ఫామ్ అని అర్థం. అక్కడ ఉండే ల్యాండ్ ఎలా ఉంటుంది అని దాని మీనింగ్. త్రిపురలో ఉన్న రివర్స్ వచ్చేసరికి గోమతి లాంగెస్ట్ రివర్ ఆఫ్ త్రిపురలో ఫ్లో అయ్యే లాంగెస్ట్ రివర్ని మనం ఏమని పిలుస్తామంటే గోమతి. రివర్స్కి వచ్చేసరికి మను, కువై, ఫిని అనే రివర్స్ అనమాట. ఉండే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసరికి గోమతి వైల్డ్ లైఫ్ శాంచురీ, తృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇండియాలో ఉన్న గౌర్ బైసన్ అనే టైపు ఎక్కడ దొరుకుతుంది అంటే తృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీలో. ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబ్స్ ఎక్కువ ఉంటారనమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ మంది ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ త్రిపురలో ఉన్న ట్రైబ్స్ చూస్తే చక్మా ట్రైబ్స్, త్రిపురి ట్రైబ్స్, జమత్తాయ్, రింగ్ అనే ట్రైబ్స్ ఉంటారనమాట. ఈ ట్రైబ్స్ అన్నిటి కోసం మనం 6th షెడ్యూల్ని అలోకేట్ చేసాం. మొత్తం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకప్పుడు 8 schedules ఉండేవి. కానీ అమెండ్మెంట్ చేసి న్యూగా 12 schedules తీసుకొచ్చారనమాట. దాంట్లో 6th షెడ్యూల్ ఏం చెప్తుందంటే ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ల్యాండ్ ఓన్లీ ట్రైబల్సే కొనాలి, ఇంకా ఏ క్యాస్ట్ వాళ్ళు కొనకూడదు అని చెప్తుంది అనమాట. స్పెషల్ స్టేటస్ ఫర్ ట్రైబ్స్. లాంగ్వేజెస్కి వచ్చేసరికి బెంగాలీ అండ్ కొక్బోర్క్ అనే లాంగ్వేజెస్ వీళ్ళు మాట్లాడతారనమాట. టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చేసరికి
నిర్మహల్. ఈస్టర్న్ స్టేట్స్లోకి వచ్చేసరికి వాటర్ ప్యాలెస్ ఉన్న ఒకే ఒక ప్లేస్ ఏంటంటే నిర్మహల్. త్రిపుర సుందరి టెంపుల్ ఇండియాలో ఉన్న 51 శక్తిపీఠాస్లో ఒక శక్తిపీఠ త్రిపుర సుందరి టెంపుల్ ఈ త్రిపురలోనే లొకేట్ అయి ఉందన్నమాట. ఎకానమీ అంటే మనీ అని అర్థం. ఎకానమీ అంటే మనీ అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే అగ్రికల్చర్ నుంచి వస్తుంది అనమాట. అగ్రికల్చర్లో ఏం పండిస్తారంటే వీళ్ళు రబ్బర్, పైనాపిల్, రైస్ని పండిస్తారనమాట. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ స్టేట్ అని మనం కేరళ అని పిలిస్తే సెకండ్ స్టేట్ రబ్బర్ని ప్రొడక్షన్ చేసేది త్రిపుర. హ్యాండ్లూమ్ అండ్ బ్యాంబో బేస్డ్ ఇండస్ట్రీస్, చేతితో చేసే వర్క్ ఉంటుంది కదా వాటిని మనం హ్యాండ్లూమ్స్ అంటాం. బ్యాంబూ బేస్డ్ ఇండస్ట్రీ, బ్యాంబూస్ని కల్టివేట్ చేసి దాన్ని అమ్ముకుని వీళ్ళు మనీ ఎర్న్ చేస్తారనమాట. న్యాచురల్ గ్యాసెస్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి త్రిపురలో. 18th స్టేట్ వచ్చేసరికి మిజోరాం. మిజోరాంని ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తారంటే ల్యాండ్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు. ది బ్లూ మౌంటైన్స్ అని దేని పిలుస్తారంటే మిజోరాం అని పిలుస్తాం. మిజోరాం క్యాపిటల్ వచ్చేసరికి ఐజ్వాల్. పీక్ ఆఫ్ బ్లూ మౌంటైన్స్, బ్లూ మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ అని దేని పిలుస్తామంటే పవాంగ్ పాయిన్ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ బౌండరీస్కి వచ్చేసరికి బంగ్లాదేశ్, మయన్మార్. ఈస్ట్లోనే మయన్మార్తో, వెస్ట్లోనేమో బంగ్లాదేశ్తో బౌండరీస్ కలిగి ఉందన్నమాట. ఇండియన్ స్టేట్స్లోకి వచ్చేసరికి అస్సాం, మణిపూర్, త్రిపుర ఈ 3 స్టేట్స్లో బౌండరీ కలిగి ఉందన్నమాట మిజోరాం స్టేట్. మిజోరాంలో ఉన్న క్లైమేట్ వచ్చేసరికి ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అంటాం. అంటే ట్రాపిక్ ఏరియా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతూ ఉన్న ప్లేసెస్లో ఉన్న టెంపరేచర్ వల్ల వచ్చిన ఫారెస్ట్ మనం ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్ట్ అని పిలుస్తాం. వెరీ హై ఫారెస్ట్ కవర్ ఏరియా అంటే ఎక్కువ స్టేట్ మొత్తంలో 85% ఏముంటుందంటే ఫారెస్ట్ ఉంటుంది అనమాట. ఏ స్టేట్లో? మిజోరాంలో. పార్క్స్ వచ్చేసరికి డంపా టైగర్ రిజర్వ్. నేషనల్ పార్క్స్ వచ్చేసరికి డంపా టైగర్ రిజర్వ్ లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. ఇక్కడ డంపా టైగర్ రిజర్వ్ అంటే పార్క్స్. ఇక్కడ 2 నేషనల్ పార్క్స్ ఉంటాయి అనమాట. ఒకటి డంపా టైగర్ రిజర్వ్ అంటాం అనమాట. టైగర్ని కన్జర్వ్ చేసేది. అంటే మనం ఫారెస్ట్ని మొత్తం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ప్రొటెక్టెడ్, క్లాసిఫైడ్, అన్క్లాసిఫైడ్. రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్, క్లాసిఫైడ్, అన్క్లాసిఫైడ్. అంటే ఈ ఫారెస్ట్లో ఎక్కువగా ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ రీసెర్చర్స్ తప్ప ఇంకెవరు లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు. ఇది వచ్చేసరికి ముర్లన్ నేషనల్ పార్క్. మిజోరాం యొక్క హిస్టరీ అండ్ పాలిటీ వచ్చేసరికి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు ఇది 1972లో యూనియన్ టెరిటరీలాగా ఉండేదన్నమాట. బట్ ఇన్ 1987లో దీన్ని 23rd స్టేట్గా పరిగణించారన్నమాట. యూనియన్ టెరిటరీని తీసేసి దీన్ని 6th షెడ్యూల్లో ఎంటర్ చేయడం జరిగింది. 6th షెడ్యూల్ ఏరియాస్ అంటే దోస్ ల్యాండ్స్ ఆర్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్. ఎకానమీ అంటే మనీ అని చెప్పాను. వీళ్ళు మనీ ఎలా ఎర్న్ చేస్తారంటే అగ్రికల్చర్ బేస్ మీద చేస్తారనమాట. అగ్రికల్చర్లో కూడా వీళ్ళు మనం చదువుకుంటాం షిఫ్టింగ్ కల్టివేషన్, జూమింగ్ కల్టివేషన్, పోడు కల్టివేషన్, ఈ కల్టివేషన్ ఎక్కువగా వీళ్ళు ఫాలో అవుతారనమాట. వీళ్ళు కూడా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, చేతితో చేసే వర్క్స్ ఉంటాయి కదా, బుట్టలు అల్లడం లాంటి వర్క్స్, అట్లాంటివి చేసి వీళ్ళు మనీ ఎర్న్ చేస్తారనమాట. ఇండియాలో హైయెస్ట్ లిటరసీ రేట్స్లో ఈ స్టేట్ కూడా ఒకటి అనమాట. క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ అంటే పార్టిసిపేషన్, హై ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఎక్కువ మంది ఉమెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా ఈజీ అండ్ ప్రొటెక్టెడ్గా ఉంటాయి అన్నమాట.